ఆయిల్ కల్తీ చేస్తున్నారనే సమాచారంతో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆయిల్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. లేపాక్షి, చాముండేశ్వరి, అమృత ఆయిల్ మిల్లుల్లో తనిఖీలు చేసి శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. పలు మిల్లుల్లో ఆయిల్లో కల్తీ జరుగుతుందనే పక్కా సమాచారంతో దాడులు నిర్వహించినట్లుగా తెలిపారు. టెస్ట్ల కోసం హైదరాబాద్ ల్యాబ్ కి పంపుతున్నామని, కల్తీ అని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ తెలియజేశారు. ఈ బ్రాండ్ పేరు చేసేసి అమ్ముతారు. ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆయిల్స్ కల్తీగా జరుగుతున్నటువంటి సమాచారం అందటంతో తనిఖీ నిమిత్తము రావటం జరిగింది, ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి అమృత ఆయిల్ దాంట్లో ట్యాంకర్ని గుర్తించాము. ఈ ట్యాంకర్ వచ్చేసి సన్ఫ్లవర్ లూజ్ ఆయిల్ ట్యాంకరు. దాంట్లో వచ్చేసి 9 టన్నుల దాకా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఉందని యజమాని చెప్పారు. ఆ ఆయిల్ను చూసి సస్పెషన్గా శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. సదరు శాంపిల్స్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కు పంపించడం జరుగుతుంది. అవి అడల్టేషన్ కనుక ఉన్నట్లయితే సదన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో